నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఏదైతే మొన్న జరుగుతున్న సుప్రీంకోర్టులో సీజే గవాయ్ సంబంధించిన ఒక తీర్పు నడుస్తుండగా ఆ తీర్పుకు సంబంధించి నడుస్తున్న సందర్భంలో ఢిల్లీకి సంబంధించిన రాకేష్ కిషోర్ అనేటువంటి న్యాయవాది ఒక బూటు విశేషణ పరిస్థితి. అసలు ఎందుకు అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే అలజడి వాతావరణం అయితే నడుపుతా ఉంది. ఒక అడ్వకేట్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి నా సనాతన ధర్మం జోలికి వస్తే చంపేస్తాం బెదిరిస్తాం అన్నట్టుగా ఇష్టారీతిగా ఒక జడ్జిని మాట్లాడుతూ, అంటే ఒక జడ్జిని తిట్టడం అంటే ఒక దేశ ప్రజలందరినీ కూడా అవమానించినట్టే. దీనికి సంబంధించి ఓయూలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలందరూ కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఒక సుప్రీంకోర్టు హెడ్ అతని పైన బూటుతో విసిరేయడం మీరు ఎట్లా చూడొచ్చు? ఒక సుప్రీంకోర్టు యొక్క హెడ్ అంటే దాదాపు మన పార్లమెంట్ యొక్క బాస్ సుప్రీంకోర్టు అనేది, అంటే దేశ ప్రజలందరి పైన కూడా చెప్పేసినట్టు అయిపోతుంది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? ముందుగా ఈరోజు నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన రాకేష్ కిషోర్ అనే ఒక అడ్వకేటు బూటు విసరడాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, ప్రజాస్వామిక వాదులుగా, దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వమైన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మీరు వెంటనే స్పందించి ఈ యొక్క అడ్వకేట్ని శాశ్వతంగా సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనని కటకటాల పాలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దేశ అత్యున్నతమైన ఒక ప్రధాన న్యాయమూర్తిని మీరు దాడి జరిగినట్టే ఈ దేశంలో సాధారణ పౌరుని పరిస్థితి ఏందని ఒక్కసారిగా ఆలోచింపజేయాలా. ఎటుపోతుంది సనాతన ధర్మం అని ఈ యొక్క దేశాన్ని ఈ మతం కులం అనే చిచ్చులో పడేస్తున్నట్టుగా స్పష్టంగా ఈ బీజేపీ ప్రభుత్వం కనపడుతుంది. రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ఈ యొక్క సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అక్కడ తీర్పు చదువుతున్న సందర్భంలో అడ్వకేట్గా ఉండి ఆయన ఒక భారత రాజ్యాంగాన్ని చదువుకొని న్యాయ విద్యని అభ్యసించి దాదాపుగా ఆయన అంకమ దశలో ఉండు 72 ఏళ్ళు ఒక మతిస్థితం లేకుండా, అసలు మతిస్థితం ఉందా లేదా, ఆయన ఒక ముసలోడు లెక్క ఉండు చూసేదానికి ఒక అడ్వకేట్ ఆయన కనీసం ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గౌరవించుకునే పరిస్థితిలో కూడా లేదంటే ఆయన న్యాయ విద్యను అభ్యసించిండా, లేదా చదివి వచ్చిండా, లేదా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని వచ్చిండా కదా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 70 ఏళ్ళ అడ్వకేట్ రాకేష్ కిషోర్ భారతదేశమైన ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై దాడి చేయడం అంటే ఈ సిగ్గుచేటుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అంటే దీనికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు బాస్ పైనే చెప్పి విసిరంటే ఈ దేశ ప్రజలందరి పైన కూడా చెప్పి విసేసినట్టు అని అనుకోవచ్చు. దీనికి సంబంధించి అక్కడే ఒక జడ్జి పైనే ఇట్లాంటి జరుగుతుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంది మరి? ఇక్కడ పల్లెటూరులో కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు ఇది ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి కాదు, యావత్ భారత రాజ్యాంగం పైన, దేశ పార్లమెంటు పైన, దేశ ప్రజానికమైన దాడిగా మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు అత్యున్నతమైన న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా రక్షణ లేదంటే ఈ సాధారణ పౌరుల పరిస్థితి ఏంది? ఈ సిబిఐలో ఈడీలు అన్ని తాత్కాలికంగానే అనిపిస్తుంది. ఒక న్యాయస్థానమే ఈ యొక్క భారతదేశానికి అంతిమ తీర్పు. దానితో పాటు భారత రాజ్యాంగం చెప్పినట్లు సర్వోన్నతమైన న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై గన ఆ యొక్క రాకేష్ కిషోర్ అనే మతిస్థితం లేని అడ్వకేటు అలా వ్యవహరించినందుకు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ యొక్క భారత ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు కాక వెంటనే దీనిపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే మీ బీజేపీ ప్రభుత్వానికి భారతదేశంలో గుడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి ఉంది. రేపు జరగబోయే సాధారణ ఈ బీహార్ ఎన్నికల్లో కూడా ఈ యొక్క ప్రజానికం కూడా మీ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పక తప్పదు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న న్యాయవాదులకే రక్షణ లేదంటే ఈ సాధారణ పరిస్థితి ఏంది? కాబట్టి వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకొని ఈ యొక్క న్యాయవాదులకు, అడ్వకేట్లందరికీ కూడా బలమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ రక్షణ కల్పించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. బీజేపీ ప్రతిసారి చెప్తూ వస్తాం మేము సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నట్టుగా కూడా రకరకాలుగా మాట్లాడుతూ వస్తాం. 400 సీట్లు వస్తే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చాలాసార్లు ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి. అంటే వీటికి సంబంధించి ఇటువంటి జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 400 పైచిలకు స్థానాలు వస్తాయంటే మీరంతా కూడా భారత ప్రజలు కన్నా ఆలోచింపజేసి ఈ బీజేపీ ప్రభుత్వం 400 పైచిలకు స్థానాలు వస్తే భారత రాజ్యాంగానికి పెను ప్రమాదం పొంచి ఉందని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళు ఎన్నుముకగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే, యూపీలోనే బీజేపీ ప్రభుత్వానికి పొందబెట్టడం జరిగిందంటే దేశంలోనే అత్యధిక స్థానాలు ఉన్న యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే మీ పతనం ప్రారంభమైంది. ఇప్పటికైనా మీ యొక్క ఆటలు కన్నా అన్నీ కూడా ముగింపు పలికి భారత రాజ్యాంగం ప్రకారం మీ యొక్క పరిపాలన సాగాలని కోరుకుంటున్నాం. లేకపోతే ఈ భారతదేశంలో బీజేపీ హటావో దేశ్ బచావో అనేది కన్నా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా
ఈ యొక్క ప్రజానికంగా మీ బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే పాలక ప్రభుత్వం మీరే కాబట్టి ఒక అడ్వకేట్ గన దేశ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పైన దాడి జరుగుతుంటే కదా ఇంతవరకు గన మీకు సపోర్ట్ ఉన్న సంఘాలు ఈ యొక్క సనాతన ధర్మాన్ని విమర్శించండి కాబట్టి ఈ దాడి జరిగింది అన్నట్టుగా సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరిని చేయకుండా ప్రధాన న్యాయమూర్తి జరిగిన దాడిని యావత్తు ఈ ప్రజానికం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఉస్మానియాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పైన నిన్న జరిగిన దాడి బాధాకరం, దేశంలో దుర్దినం, ఒక చీకటి రోజుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు ఒకటే, ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారం వచ్చినప్పటి నుంచి దేశ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి వాళ్ళ యొక్క ఎజెండాగా హిందూ రాజ్యాన్ని మార్చాలని చెప్పి వాళ్ళు అనుకున్న బ్రాహ్మణ రాజ్యాన్ని మార్చాలని చెప్పి ఎజెండాగా పరిపాలిస్తున్న క్రమంలో ఈ రోజు వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తూ వచ్చారు. వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళు జైల్లో పెట్టారు. ఆ తర్వాత కొద్ది మందిని విద్యార్థి నాయకత్వాన్ని కూడా ఇప్పటివరకు జైలు నుంచి మొదలు పెట్టుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ వరకు రోహిత్ వేముల ఆత్మహత్య కూడా ఆ కోణంలో చూడవచ్చు మనం. దాంతో పాటుగా ఈ దేశంలో ఎంతో సామాజిక కోణంలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న దబోల్కర్ కావచ్చు, పన్సారే కావచ్చు, గౌరవ లంకేశ్వర్ కూడా చంపే చరిత్ర ఈ అనుబంధంగా నడిపిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు అని చెప్పి కూడా బహిరంగ రహస్యమే. ఆ పరంపరలోనే ఈ దేశంలో అత్యున్నత స్థాయికి నిమ్నవర్గం వ్యక్తి ఈరోజు కుల వ్యవస్థని, వర్ణ వ్యవస్థను సృష్టించినటువంటి మన ధర్మాన్ని పాటించే ఆర్ఎస్ఎస్ నాథురామ్ గాడ్సే వారసులే ఈరోజు ఆ ప్రేరేపిత గూండాలే ఈరోజు ఇలా ఆ దాడికి పురిగొల్పడం జరిగింది. ఆ దాడిలో భాగస్వామైన వ్యక్తి కూడా సనాతన అంటే ఏం తీయాలా, సనాతన ఈ దేశం యొక్క గొప్ప సంస్కృతి సంప్రదాయాలు ఏంటివి, ఈ దేశంలో మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్పింది, లేకపోతే ఒక స్వేచ్ఛ వాతావరణం అని చెప్పింది. కానీ వారు అనుకుంటున్న మనవాద ఎజెండా అమలు కావడం లేదు కాబట్టి ఆ మనవాద ఎజెండాను అమలు చేయడం కోసం జడ్జి మీదనే దాడి చేశాము. ఇలా సామాన్యుడికి ఇక్కడ కింది స్థాయిలో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు, సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి స్థాయిలో ఒక న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు లాంటి న్యాయమూర్తి దగ్గర పోయి న్యాయం జరుగుతున్న ఆశగా చూస్తున్న సమాజంలో ఈరోజు సవాలు విసురుతా ఉన్నారు. ఈరోజు దేశ ప్రజలకు, పౌర సమాజానికి, ఇక్కడ ఉన్న దళిత సామాజిక వర్గానికి, ఎస్సీ సమాజానికి అందరు కూడా వీళ్ళు సవాలు విసురుతా ఉంది ఆర్ఎస్ఎస్ బీజేపీ అందరు కూడా. ఎందుకంటే ఈరోజు మేము ఎవరిపైన దాడులు చేస్తాం, హింసనే మా మార్గం కాబట్టి మేము ఎవరిపైన దాడులు చేస్తాం, క్వశ్చన్ చేయొద్దని చెప్పి వాళ్ళ ఎజెండాను అమలు చేస్తాం పోతున్న క్రమంలో దయచేసి మేము తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌర సమాజానికి, మేధావులకు కావచ్చు, విద్యార్థి యువత కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సహజీవనంతో, భిన్నతల ఐకమత్యంతో, పరమ సహనంతో బతికే గొప్ప ఉన్న ఒక సంస్కృతి ఉన్న ఈ దేశాన్ని కాపాడడం కోసం మీరందరూ ముందు రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ. అంటే నిజంగా ఒక సుప్రీంకోర్టు బాస్ పైన చెప్పేసినంత బెదిరింపులకు గురి చేసేంత అంత పెద్ద ఎత్తుకు ఎదిగారు అంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా సామాన్య ప్రజల పైన మరి సనాతన ధర్మ పేరుతో దాడులు జరుగుతూ ఉంటే అక్కడ పరిస్థితి ఏంది? మరి ఒక సుప్రీంకోర్టు ఎడ్డికే ఇటువంటి జరుగుతుంది. ఈ వీళ్ళ ఎజెండా ఒకటే, భయపెట్టి లొంగ తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ దేశం ఒరి తలగదు. ఇలా మేము గొప్పగా భావిస్తా ఉన్నాం. అతన్ని సుప్రీంకోర్టు జస్టిస్ గారు ఎక్కడ కూడా అధైర్యపడకుండా తన పని తాను చేసుకోబోయాడు. ఎందుకంటే ఈ దేశం యొక్క మూల సిద్ధాంతాలు బుద్ధుడి నుంచి మొదలు పెడితే మహాత్మా జ్యోతిరావు పూలే, శివాజీ మహారాజ్, పెరియార్ రామస్వామి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎంతో మంది మహనీయులు, మరి ఒకవైపు గాంధీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వంటి ఎంతో మంది గొప్ప జాతీయ నాయకులు పుట్టిన గడ్డ కాబట్టి ఎవరి ఇటువంటి మతోన్మాద గుండాలకు ఎక్కడ కూడా భయపడదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లాంటి గొప్ప నాయకులు పుట్టిన గడ్డ నుంచి వీళ్ళు బెదిరించలేరు. వీళ్ళు అనుకుంటున్న రాజ్యం ఏనాటికి రాబోదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం, కబర్దా చెప్తా ఉన్నాం. ఇక్కడి గురించి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కావచ్చు, ఆర్ఎస్ అనుబంధ సంస్థలు కావచ్చు, మరియు ప్రత్యేకంగా ఈరోజు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి ఎంతో మంది త్యాగాలను అవమానించేలాగా ప్రవర్తిస్తూ ఇలా మహాత్మా గాంధీ లాంటివి జాతి ద్రోహిగా, దేశద్రోహిగా చిత్రీకరిస్తూ ఇలా గాంధీ చంపిన గాడ్సేని జాతీయ నాయకుడు పొగుడుతున్నటువంటి ఈ దుర్మార్గుల యొక్క ఒక పరిపాలన నుంచి మనందరం కూడా బయటపడాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న తెలంగాణలో ఉన్నట్టు విద్యార్థి యువత కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆనాడు నైజాం సర్కారు పైన కూడా పోరాటంలో ఎలాంటి పాత్ర లేనటువంటి ఆర్ఎస్ఎస్ మేమే పోరాడమని చెప్పుకుంటా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు కేవలం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, లేకపోతే హిందూ ముస్లిం చిచ్చు పెట్టి ఈరోజు రాజ్యానికి వస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకా కూడా ఈ పాలన ఇంకా సుస్థిరం చేసుకోవడం కోసం ఈరోజు వాళ్ళు మతం ఎజెండా మాత్రమే ఈ దేశంలోకి రాబోతున్నారు. కాబట్టి వాళ్ళ ఎజెండా ఒకటి, ఫస్ట్ దళితుల మీద, బీసీల మీద మరియు ముస్లింల దాడులు చేస్తూ భయపడు ఒకరికొకరు విడదీస్తూ ఈరోజు వాళ్ళు పరిపాలన సుస్థిరం చేసుకొని చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, విద్యార్థులుగా, ఉస్మానియా విద్యార్థులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏంటంటే ఈరోజు మనందరం విడిపోయి ఉన్న మనువాదులు చేసిన కుట్రలు బలైపోయి మన ముస్లింలుగా, దళితులుగా, బీసీ, ఓబీసీలుగా రకరకాలుగా మనం ఎజెండాగా కమ్యూనిస్టులుగా, లేకపోతే ప్రగతిశీల భావాలుగా చెందిన వాళ్ళు అందరూ విడిపోయి ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈ కుట్రలను ఎదుర్కోవడం కోసం వాదాలను, సిద్ధాంతాలను ఒకే ఎజెండాగా అనుకొని ఈరోజు భారత ప్రజాస్వామ్యాన్ని, దేశ లౌకిక స్ఫూర్తిని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం,
నేర్పినటువంటి భారతీయ విలువల్ని రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం బుద్ధుడు పరవిల్లిన అన్న ఎట్లా చూస్తారు ఒక సుప్రీంకోర్టు జడ్జి అంటే సుప్రీంకోర్టు అంటే దాదాపు ఈ దేశ ప్రజలందరికీ కూడా పార్లమెంటుకు హెడ్ సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టులో తీర్పు జరుగుతున్న సమావేశంలో ఆ గవాయిపై షూ విసిరేసిన ఒక అడ్వకేట్, సాధారణ ప్రజలు విసిరేశారంటే ఏమో అనుకోవచ్చు, ఒక అడ్వకేట్ స్థాయిలో ఉండి 71 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కిషోర్ అనే వ్యక్తి షూ విసిరేయడానికి ఎట్లా చూస్తారా నిజంగా? మొట్టమొదటిగా నిన్న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గారిపై జరిగిన సంఘటనను ఉస్మానియా విద్యాసంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. దేశంలో మొట్టమొదటిన సంఘటన మేము భావిస్తాం. చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ప్రజలకు వాదోపవాదాలు, ప్రజలకు సమస్యల పట్ల, దేశంలో జరిగినటువంటి అంశాల పట్ల ఒక మహోత్తరమైన నమ్మకం ఉన్న ఒక అత్యున్నత న్యాయస్థానం ఒక ప్రధాన దాడి అనేది చాలా దారుణ సంఘటన. ఎందుకంటే ప్రజాస్వామ్యం విడిపోతా ఉన్నాయి. ఈ దేశంలో మనవా సంస్కృతి ప్రజలు వెళ్తా ఉన్నాయి. ప్రజాస్వామ్య దాడికి సంఘటన మేము పరిగణిస్తా ఉన్నాం. ఈ రోజు ఒక ప్రధానమంత్రి సంఘటన కాదు, భారత రాజ్యాంగం మీదనే దాడి అనే విషయం మేము పరిగణిస్తాను. ఈ దేశంలో సామాన్యుల పట్ల కావచ్చు, అణగారిన వర్గ పాటు యొక్క మనవా సంస్కృతి పెక్కు వెళ్తా ఉన్నది. ఇది సమస్య కాదు. త్వరలో జరగబోయే ఎన్నికలే కావచ్చు, రాష్ట్రంలో దేశంలో కావచ్చు, బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా మేము సమాయత్తాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ బీజేపీ కూడా చాలా సార్లు చెప్తూ వచ్చింది, మాకు నిజంగా 400 స్థానాలు వస్తే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నట్టు కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఏమైనా చేస్తామని చెప్పి చాలా ప్రెస్ మీట్లో ఎలక్షన్ కమిషన్లో చాలా సార్లు చెప్పిన పరిస్థితి. అంటే ఇవన్నీ ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు, ఇవన్నీ అందులో భాగం అనుకోవచ్చా ఈ సంబంధించిన దాడులు కావచ్చు? మీరు ఎవరే ఆ రాజ్యాంగాన్ని మార్చడానికి? అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిండు. ఈ దేశంలో అన్ని వర్గాలకు ఆ రాజ్యాంగం అనేది వాళ్ళు ఎట్లా పరిపాలించాలో, ఎట్లా బతకాలో, ఎట్లా జీవించడానికి రాజ్యాంగం అనేది ప్రధాన మూలకారం చెప్పిండు అంబేద్కర్. మీరు మార్చనుకోరు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల పట్ల కాదు పరిపాలించాలని రాజ్యాంగం చెప్తా ఉన్నది. మీరు ఆ రాజ్యాంగ అంశాలను పక్క పెట్టి మీకు ఇష్టాయుతులో మీకు జీవోలు తీసుకొచ్చి తీర్మానాలు తీసుకొచ్చు ప్రజలతో వ్యవస్థ మీద దాడి చేస్తా ఉన్నారు. ఇది తగదు. బీజేపీ ప్రభుత్వం ఈ సనాతన ధర్మమే హిందూ దేశంగా మార్చడం కోరుకుంటున్నారు. ఇది తగదు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నంత కాలం, సామాజిక అంశాలు ఉన్నంత కాలం, సామాజిక విప్లవోద్యమంలో ఉన్నంత కాలము ఈ భారత రాజ్యాంగాన్ని కావచ్చు, ఈ సామాజిక అంశాల పట్ల దాడి చేయాలని కాదని కోరుతా ఉన్నాం. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు బాస్ పైన షూ విసిరేసినప్పుడు అతను ఏదైనా శిక్షించడం చాలా వరకు కూడా అందరూ ఎదురు చూస్తారు, ఏదైనా శిక్షించాలని చెప్పేసి. కానీ లైట్ తీసుకొని దాన్ని వదిలేయండి అతన్ని అని చెప్పేసి, ఇట్లాంటి వాళ్ళకు బెదరం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు జడ్జి. అది ఎట్లా చూస్తారు? ప్రధాన న్యాయమూర్తి అనే వ్యక్తి ఒక దళిత సామాజిక వ్యక్తి. అంటే మీకు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఎంత చులకనది ఈ రోజు మీకు సనాతన ధర్మ వ్యక్తులకు తెలియస్తాను. ప్రధాన న్యాయమూర్తి జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాను. ఒక న్యాయమూర్తి మీద మీరు దాడి చేస్తుంటే నిండు సభలో మరి సామాన్య ప్రజలకు న్యాయం తీర్పిచ్చే న్యాయ వ్యవస్థ పట్ల ఇవ్వాలి. తక్షణమే ఈ ప్రభుత్వము న్యాయవాదులపై దాడికి గాను, న్యాయమూర్తి వ్యవస్థ దాడికి గాను ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టాన్ని పఠనం చేయాలని ప్రధాన న్యాయమూర్తిపై దాడికి అయితే అవుతుందో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ యొక్క న్యాయవాదిని సస్పెండ్ చేస్తూ క్షమాపణ చెప్పే విధంగా తెలుసుకోవాలి. లేని పక్షంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని నేను తెలియజేస్తాను.